శ్రీ గురుభ్యో నమః. సావిత్రితో సత్యమార్గం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నా మీకు. ఎందుకనగా కొంతమంది ఏం చేస్తారంటే దేవుడే దిక్కు, దేవుడే చూసుకుంటాడు అనే భారం వేసేస్తారు. అలా కాకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఉండదు కదా. మనము మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతుని మీద భారం వేయాలన్నమాట. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తుర్రు, ఇది చాలా పిల్లలకు ఉపయోగపడుతుంది చూడండి. అయితే పిల్లలందరూ ఏం చేస్తుర్రు, ఈ టైంకు ఎగ్జామ్స్ టైంకే భగవంతుని గుడికి పోయి అక్కడ పూజలు చేయడము, ఉపవాసాలు ఉండడము, మాలలు వేసుకోవడము, ఇట్లయితే ప్యాస్ అయితే మేము మార్కులు వస్తాయేమో అని ఆలోచిస్తారు. అట్లా కాకుండా మీ వంతు మీ ప్రయత్నం చేయండి, కృషి చేయండి, సాధన చేయండి. అప్పుడు భగవంతుని మీద భారం వేయండి. తనత్వము దైవత్వము రెండు ఉంటేనే సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి నేను అందుకోసానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఒక సముద్రం దగ్గర ఒక పిట్ట, లక్కముక్కు పిట్ట, చిన్నగా పిట్ట ఉంటుంది. దాని ముక్కు పొడుగు ఉంటుంది. అయితే అది సముద్రం ఒడ్డుకు గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి ఆహారం కోసం బయటకు పోతుంది. బయట వేసరికల్లా ఈ సముద్రం అలలు వచ్చి ఆ గుడ్లను అందులో కొట్టేస్తాయి, లోపలికి వెళ్ళిపోతాయి గుడ్లు సముద్రం లోపలికి. అయితే అది వచ్చి చూసి చాలాసేపు ఏడుస్తుంది. అయ్యో నా గుడ్లన్నీ సముద్రం పొట్టన పెట్టుకుంది, అయ్యో నా గుడ్లు పోయినాయి అని ఏడుస్తుంది. ఏడిచి దానికి చాలా కోపం వస్తుంది. ఇది నా గుడ్లు తినేస్తుందా, దానికి నా పొట్టన పెట్టుకుంటుందా అని చెప్పి దాన్ని అంతు చూస్తా, సముద్రము అంతు చూస్తా అంటది. అంతు చూస్తా అని దీన్ని ఏం చేస్తున్నావు చూడని చెప్పి ఆ ముక్కుతోని నీళ్ళన్నీ తీసుకుంటూ బయట ఒడ్డుకు ఉంచేస్తుంది. అట్లా చేస్తూ ఉంటుంది. పదే పదే నీళ్ళు తీసుకుపోతుంది, ఒడ్డుకు ఉంచేస్తుంది. దాన్ని అంతు చూస్తుంటే ఇది చిన్న పిట్ట అంత పెద్ద సముద్రము అంతు చూడగలుగుతుందా, అయినా ప్రయత్నం చేస్తూనే ఉంది. నా ప్రయత్నం నేను చేస్తా అని చేస్తుంది. అప్పుడు ఒక అతను వస్తాడు, నారదుడు వస్తాడు. వచ్చి అయ్యో ఏముందమ్మా ఇట్లా నువ్వు ఇట్లా కష్టపడుతున్నావు అంటే, నన్ను ఆపకండి, నేను దీన్ని అంత చూసేదాకా వదిలిపెట్టాను, నా గుడ్లన్నీ దాని పుట్టన పెట్టుకుంది అంటది. అంటే సరే నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తా చెప్పమ్మా అంటే చెప్తాడు. చెప్పగానే నువ్వు ఈ గరుడవాహం విలువు నీ పక్షి జాతి కదా, ఆ పిలిచి ఆయనను వేడుకొని శ్రీ మహావిష్ణు దర్శనం కావాలని అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణు వస్తే భగవంతుడు చేయంది ఏం లేదు కదా, అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి కదా. అయితే అప్పుడు భగవంతుని వేడుకో, ఈ నా గుడ్లు కావాలని చెప్పు అని అంటే సరే అని చెప్పి ఉపాయం చెప్తాడు నారదుడు. చెప్తే అదేం చేస్తా అంటే ఆ గరుడ వాహనంను వేడుకుంటుంది రావాలి అని. అప్పుడు అది వచ్చేస్తుందంట. వచ్చి ఏం కావాలి నీకు అంటే, నాకు శ్రీ మహావిష్ణు దర్శనం ఇప్పియవా అంటే సరే అని చెప్పి శ్రీ మహావిష్ణు ఆయన గరుడ ఆయన వాహనం కదా, శ్రీ మహావిష్ణు వాహనం కదా, అడుగుతాడు అనమాట. నీ దర్శనం కావాలంటారు స్వామి, ఆ పిట్ట నీ దర్శనం కావాలంటుంది అంటే సరే అని దర్శనం ఇస్తాడు. ఏం కావాలి అడుగుతారు. అడిగితే నాకు ఈ నా పిల్లలు కావాలి, నా గుడ్లు కావాలి, ఆ సముద్రంలోకి వెళ్ళి పోయినాయి, అవి కొట్టుకపోయినాయి, ఆ సముద్రుడిని నా గుడ్లు నాకు ఇచ్చేయమను అని చెప్తారు. సముద్రుడా ఈ పిట్ట గుడ్లు ఇచ్చే అని చెప్పి నా శ్రీ మహావిష్ణువు చెప్తాడనమాట. చెప్పే తర్వాత ఈ సముద్రం ఇక్కడ నీళ్ళు ఇక్కడ, అక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోయి మధ్యలో బాట ఏర్పడుతుంది. అందులో గుడ్లు ఉంటాయి, అవి తీసుకోమ్మా అని చెప్పగానే పోయి తెచ్చుకుంటాయి అంటూ. తెచ్చుకొని హాయిగా ఉంటుంది. అయితే దాని పట్టుదలతో ఎంత పట్టుదల ఉంటేనే సాధించగలుగుతారు ఏదైనా. అట్లా ఎట్లా తెచ్చుకుందో ఆ పట్టుదల ఉంటే మనం ప్రయత్నం చేస్తేనే భగవంతుని దయగలుగుతుంది. ఆయన మీద భారం వేయాలి. అప్పుడు మన ప్రయత్నం చేస్తూ ఆయన మీద భారం వేయాలి, కానీ మన ప్రయత్నం లేకుండా ఆయన మీద భారం వేస్తే కుదరదనమాట. కాబట్టి మీరు చాలా చక్కగా చదువుకొని మంచిగా చదువుకొని అప్పుడు మీరు భగవంతుడిని వేడుకోవాలి. ఈ చదవక పరీక్ష టైంకు గుళ్ళ పొంటి తిరిగితే అది కాదు. ఆయన దయ ఉంటేనే అవుతుంది, కానీ మీ ప్రయత్నం కూడా ఉండాలి. ప్రయత్నం చేస్తూ మనం కృషి చేస్తూ ప్రయత్నం చేస్తూ ఆయన దయకు పాత్రలం కావాలి. శ్రీ గురుభ్యో నమః.